ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక అంశం గురించి మనం ఆలోచిద్దాం. అది ఏమిటి అంటే, దేవుడు విశ్వాసం గురించి ఏం చెప్పాడు, మనం వేటి మీద విశ్వాసం ఉంచాలి. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇక్కడ దేవుడు మన విశ్వాసము దేని మీద ఉండాలని అనుకుంటున్నాడు? అదృశ్యమైన వాటి మీద ఉండాలని అనుకుంటున్నాడు. ఉదాహరణకు, గాలి మనం చూడలేం, అయినా మనం అనుభవిస్తున్నాం. కరెంటు కనిపించదు, అయినా మనం అనుభవిస్తున్నాం. అలాగే మనకు కనిపించని పరలోకం, నరకం, దేవుడు, అపవాది ఉన్నాయని నమ్మాలి. ఆనాడు అబ్రహాం గారు కనిపించని పరలోకం కోసం నిరీక్షణతో ఎదురు చూశాడు. మనం కూడా కనిపించని దేవుడు, పరలోకం ఉన్నాయని నమ్మాలి.